నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీపీఠంలో 3వ మహాశక్తి యాగానికి సర్వం సిద్ధం. కుంకుమ అర్చనలో పాల్గొంటున్న 36,000 మంది భక్తులకు ఉచితంగా కంకణాలు పంపిణీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన స్వస్థ నారీ సశక్త పరివార్ కార్యక్రమం. తొలి తిరుపతి గ్రామంలో మహిళలకు అవగాహన. ఆటో క్యాబ్ వాహన డ్రైవర్స్ కి ప్రభుత్వ ఆర్థిక సహాయం కొరకు నమోదు గడువు పొడిగించాలి. సిఐటియు ప్రభుత్వానికి విజ్ఞప్తి. పెద్దాపురం వర్ధులవారి వీధిలో గల శ్రీ భువనేశ్వరి పీఠంలో ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు దేవి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు పీఠాధిపతి చింతా గోపి శర్మ సిద్ధాంతి. తక్షణమే గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పెద్దాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకుల 2 రోజు నిరసన. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో గంగాలమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి చవితోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం నాడు భారీ అన్న సమారాధన కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గోకవరం మాజీ ఎంపీపీ జగ్గంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జనపరెడ్డి సుబ్బారావు పాల్గొన్నారు. అనంతరం గంగాలమ్మ ఆలయంలో జనపరెడ్డి సుబ్బారావు టెంకాయ కొట్టి అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమంలో కొత్తపల్లి నాయకులు పోతాబత్తుల శ్రీనివాస్, కోలమురి భద్రం, కామరాజుపేట శ్రీ వేణుగోపాల వ్యవసాయ సహకార పరపతి సంఘం మాజీ అధ్యక్షులు పీడం సతీష్ కుమార్, ఈదుపల్లి కొండబాబు, పోతుల బాబురావు, పల్లి కన్నబాబు, గ్రామ మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. बोलो गणेश महाराज के, 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 बोलो गणेश महाराज के। चाय दिया ना क्या చేస్తారా 100% ఉంటాయి. హలో మరి బండి అట్లా బళ్ళు దాంట్లో పెట్టారు, బళ్ళు తీయాలి. ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది వాటి వల్ల. భవనంలో అర్థం చేస్తున్నారు మన వాళ్ళు ప్రతి ఒక్కరుగా.
దసరా నవరాత్రులు పురస్కరించుకుని శ్రీపీఠం ఐక్యరాంబిక ఆలయ ప్రాంగణంలో మూడవసారి మహాశక్తి యాగానికి శ్రీపీఠంలో సర్వం సిద్ధం చేశామని పరిపూర్ణానంద స్వామీజీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 300 కోట్ల కుంకుమార్చనలు ఈ సంవత్సరంలో పూర్తవుతుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి హోమాలు నిర్వహించడానికి పలువురు అర్చకులు హాజరవుతారని తెలిపారు. ఈ మహాశక్తి యాగం సంకల్ప బలంతో మాత్రమే జరుగుతున్నదని, మా అమ్మ యొక్క సంకల్పం వృధా కాలేదు అన్నారు. మా తల్లిదండ్రుల డబ్బుతో మాత్రమే చేయగలుగుతున్నారు తెలిపారు. మహాసంకల్ప యాగంలో పాల్గొన్న భక్తులకు పూర్తి రాగితో తయారు చేయించిన కంకణాలు ఇవ్వటం జరుగుతుందన్నారు. కుంకుమ అర్చనలో పాల్గొంటున్న 36,000 మంది భక్తులకు ఉచితంగా కంకణాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేయలేని వారు ఉచితంగా పూజలో పాల్గొనవచ్చన్నారు. మహాశక్తి యాగంలో అమ్మవారికి 8 రకాల శక్తి పూజ కార్యక్రమాలు ఉంటాయని, అన్నప్రసాద వితరణకు భక్తులు ఇబ్బంది పడకుండా 70 కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 8 రోజుల పాటు అమ్మవారికి నిత్యం అంకురాలు, 1,00,000 పసుపు కొమ్ములు, 1,00,000 కొబ్బరికాయలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహాశక్తి యాగానికి అందరూ ఆహ్వానితులేని, ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. శ్రీపీఠంలో జరిగే 3వ మహాశక్తి యాగానికి స్వాగతం. 22 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు శ్రీపీఠంలో మహాశక్తి యాగాన్ని నిర్వహించబోతున్నాం. ఈ మహాశక్తి యాగంలో ప్రధానమైనటువంటి కార్యక్రమం 100 కోట్ల కుంకుమార్చన కార్యక్రమం, 100 కోటి కుంకుమార్చన. ఇది 1000 కోట్ల కుంకుమార్చన చేయాలనే మహాసంకల్పంలో భాగంగా ఇది 3వసారి మహాశక్తి యాగము. 300 కోట్ల కుంకుమార్చన పూర్తి చేసుకోబోతుంది. కాబట్టి అంచనాలకు మించి 3వసారే కాకినాడ వేదికగా శ్రీపీఠం ప్రాంగణంలో ఒక అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మన ప్రమేయం ఉంది అనుకోవడం కంటే, ఆ భ్రమపడడం కంటే, దైవం యొక్క కేవలం దైవానుగ్రహంతో, అమ్మవారి యొక్క విశేషమైన కృపతో మాత్రమే ఇంత కార్యక్రమం జరుగుతుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అలాంటి కార్యక్రమంలో పక్క ప్రాంతాలే కాదు, జిల్లాలే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి చాలా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రతినిత్యము ఒక 40,000 నుంచి 50,000 మంది వరకు కూడా మహాప్రసాదాన్ని వాళ్ళకి అందించాలని ఒక గొప్ప సంకల్పం. అంటే ఈ 11 రోజుల్లో ఒక 4 లక్షల నుంచి 5-5.5 లక్షల వరకు దాటుతారనేది. అలాంటి ఈ కార్యక్రమంలో మా అమ్మగారి యొక్క ఆజ్ఞ మేరకు, ఆవిడ సంకల్పం మేరకు, ఆవిడ తనువు చాలిస్తున్న సందర్భంగా ఆవిడకు ఉన్నటువంటి కాస్త ధనాన్ని నాకు అప్పచెప్పి ఒక మంచి కార్యంలో వినియోగించాలని చెప్పిన దాన్ని ఇంకొకరి సహకారంతో కూడా ఇన్ని వేల మందికి కంకణాలు అవి ఇవ్వడానికి రిజిస్ట్రేషన్స్ అవి చేయడం జరిగింది, ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా తప్పకుండా అమ్మవారి యొక్క ఐశ్వర్య రక్ష అనేటువంటి కంకణం అమ్మవారి దగ్గర పెట్టి అర్చన చేసి వాళ్ళందరికీ ఉచితంగా అందిస్తాము. అలాగే ప్రతినిత్యము 8 శక్తుల యొక్క ఆవాహనతో అష్టశక్తి హోమము జరుగుతూ ఉంటుంది. అంటే 8 శక్తులు ఏంటనంటే అష్ట దిక్కులని కాపాడేటువంటి శక్తులు. వారాహి, బగళాముఖి, అలాగనే మనకు ప్రత్యంగిర, చండి, దుర్గా, ఇలాగా 8 శక్తులని ప్రతినిత్యము విశేషమైనటువంటి స్థవంతో, మూలమంత్రాలతో ఆ దేవతలకు సంబంధించినటువంటి ద్రవ్యాలని సేకరించి విశేష హోమాలు ప్రతిరోజు సాయంత్రం జరుగుతుంది. అలాగనే ప్రతిరోజు విశేషంగా ఐశ్వర్యాంబిక అమ్మవారికి ఏదైతే అలంకరణ ఉంటుందో ఆ అమ్మవారి యొక్క అలంకరణకు అనుబంధంగా ఇక్కడ వేదిక మీద 1,00,000 అంకురాలతోటి అర్చన, 1,00,000 పసుపు కొమ్ములతో అర్చన, అలాగనే 1,00,000 పుష్పాలతో అర్చన, 1,00,000 నారికేళాలు కొబ్బరికాయలతో అర్చన, 1,00,000 నిమ్మకాయలతో అర్చన, ఇలా తులసి అర్చన, ఇలాంటి అర్చనలన్నీ కూడా ప్రతిరోజు 1,00,000 అర్చన అమ్మవారికి జరుగుతూ ఉంది. ఒక విరాట్ స్వరూపం అమ్మవారు కనుక ఇన్ని రూపాలు ధరిస్తే ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూడొచ్చు. అందులో ప్రధానంగా కాకినాడలో నాకున్న అనుభవం ఏంటంటే ఇక్కడ వాళ్ళకి డిసిప్లిన్ నేర్పాల్సిన పని లేదు. ప్రతి భక్తురాలు, ప్రతి భక్తుడు కూడా ఆ దీక్షా వస్త్రాన్ని ధరించడం, అమ్మవారిని స్మరిస్తూ వాళ్ళు వచ్చే విధానం చూస్తే మనకి ఎవ్వరూ వాళ్ళు ఏం చెప్పక్కర్లేకుండా వాళ్ళే సెల్ఫ్ ఆర్గనైజర్గా వచ్చి కూర్చుంటున్నారు. కాబట్టి మీడియా ద్వారా, మీ అందరి ద్వారా భక్తులందరికీ ఈ అంశాన్ని చేరవేసి ఇంతటి బృహత్తరమైన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అందరం కలిపి దీనికి
మన సంకల్పంతో ఇది పూర్తిగా దిగ్విజయంగా పూర్తి కావాలని అమ్మవారి ఆశీస్సులు మనందరి పట్ల ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన స్వస్థ నారీ సశక్త పరివార్ కార్యక్రమంలో భాగంగా పెద్దాపురం మండలం తొలి తిరుపతి గ్రామంలో మహిళలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పిహెచ్ఈ వైద్యాధికారి యుఎస్ఎస్ శ్రావణి ఆధ్వర్యంలో మహిళలు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మొయిల కృష్ణమూర్తి, జనరల్ సర్జన్ పి సురేష్, టీవీ రమణ, అప్పారావు, లావణ్య, వీర రాఘవ పాల్గొన్నారు. పెద్దాపురం మండలంలో తిరుపతి గ్రామంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆలోచన మేరకు స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అనే కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఈ వైద్య మన నినాదం ఏంటంటే నారీ సశక్త నారీ అంటే మనకి ఆరోగ్యవంతమైన మహిళ, శక్తివంతమైన కుటుంబం అనే నినాదంతో ఈ వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఈ వైద్య శిబిరంలో మధుమేహం, రక్తపోటు మరియు బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ మరియు ఇతర క్యాన్సర్లు అన్నిటికీ కూడా ప్రత్యేక పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షల్లో భాగంగా వారికి ఏదైనా సస్పెక్ట్ చేసినట్లయితే తర్వాత ఆసుపత్రికి పంపించి పూర్తి వైద్యం అందించబడుతుంది. ఈ విధంగా ఇక్కడ కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. వెదురుపాక విజయదుర్గ పీఠంలో 54వ దేవి శరన్నవరాత్రులకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. పీఠంలో శరన్నవరాత్రులకు చేసే ఏర్పాట్లను, నవరాత్రుల్లో జరిగే పూజలు, ఆధ్యాత్మిక ప్రసంగాలను, తదితర కార్యక్రమాలను పీఠం పిఆర్ఓ వాడ్రేవు వేణుగోపాల్ ఇమేజ్ న్యూస్ కు తెలిపారు. శ్రీ విశ్వాసనామ సంవత్సరం శరన్నవరాత్రి మహోత్సవంలో 22/9/25 నుంచి 2/10/25 వరకు అంగరంగ వైభవంగా శ్రీ విజయదుర్గ పీఠం వద్ద జరుగుతాయి. ఇది శ్రీ విజయదుర్గ పీఠానికి 54వ శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని శ్రీ విజయదుర్గాదేవి ఘాట్ గురుదేవులకు ఆశీస్సులు పొందుతారని ఆశిస్తున్నాం. అలాగే ఈ శరన్నవరాత్రి మహోత్సవంలో విజయదుర్గాదేవి వివిధ రూపంలో అందరికీ దర్శనం ఇస్తుంది. 22వ తారీఖు సోమవారం భాగ్యం నాడు బాలాత్రిపుర సుందరి అవతారం, అలాగే 23వ తారీఖు మంగళవారం గాయత్రీదేవి అవతారం, 24 తదిగా బుధవారం అన్నపూర్ణాదేవి అవతారం, 25 చవితి గురువారం ఆ వేళ అమ్మవారు రజకవత అలంకారంతో దర్శనమిస్తుంది. 26 శుక్రవారం అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తారు. 27 శనివారం నాడు లలితా త్రిపుర సుందరి అవతారం, 28 ఆదివారం విజయదుర్గాదేవి అవతారంలోనే అమ్మవారు దర్శనమిస్తారు. అలాగే మెయిన్ మూల పూజలు స్టార్ట్ అయ్యే 29వ తారీఖు సోమవారం నాడు అమ్మవారు సరస్వతి అలంకారంలోని 29 సరస్వతి అలంకారంలో దర్శనమిస్తారు. 30వ తారీఖు మంగళవారం నాడు అమ్మవారు దుర్గా అవతారం, అలాగే 1వ తారీఖు బుధవారం నాడు మహిషాసురమద్రిదేవి అవతారంలోను, 2వ తారీఖు గురువారం నాడు అమ్మవారు రాజరాజేశ్వరి అవతారంలోని దర్శనమిస్తారు. కాబట్టి 50 మంది భక్తులు వచ్చి అమ్మవారిని ఆ రూపాల్లో దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందగలరు. అలాగే 2వ తారీఖు ఉదయం 9 గంటలకు గ్రామోత్సవం శ్రీ విజయదుర్గ గ్రామోత్సవం జరుగుతుంది. ఆ గ్రామోత్సవంలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అమ్మవారు శ్రీ విజయదుర్గాదేవి, శ్రీ విజయ వెంకటేశ్వర స్వామి, శ్రీ ఘాట్ గురుదేవులని ఊరేగించడం జరుగుతుంది. ఆ గ్రామోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు పాల్గొని గురువుగారి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు పొందగలరని చెప్పి కోరుచున్నాం. అలాగే ప్రతినిత్యం ఇక్కడ ఆధ్యాత్మిక ఉపన్యాసం శ్రీ గడిగిపట్టి నరసింహారావు గారు, రాంభట్ నరసింహ శర్మ గారు, బేతవాళ్ళ రామబ్రహ్మం గారు అలాంటి వారు అందరి చేత ఉదయం ప్రవచనాలు ఉంటాయి. సాయంకాలం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. 22వ తారీఖు ఉదయం 8:40 భక్తుల చేత స్వయంగా కలశస్థాపన కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో పాల్గొని భక్తులు కలశస్థాపన చేసుకుని, అలాగే 2వ తారీఖు 11:45 కలశోద్వాసన కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమానికి వచ్చి కలశస్థాపన చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా కలశోద్వాసనలో పాల్గొని ఆ కలశ స్వామి చెప్పిన విధంగా తీసుకెళ్లి ఆ కార్యక్రమం దాన్ని చేసుకోవాల్సి కోరుతున్నాము. అలాగే
ఆటో క్యాబ్ వాహనదారులకు ప్రభుత్వ వాహన మిత్ర సహాయం కొరకు నమోదు చేసుకునే గడువు మరొక వారం రోజులు పెంచాలని సిఐటియు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. శుక్రవారం సాయంత్రం సిఐటియు నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నగర కో కన్వీనర్ పల్లివెల వీరబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆటో మరియు క్యాబ్ వాహనదారులు ప్రభుత్వ ఆర్థిక సాయం కొరకు సెప్టెంబర్ 17 నుండి 19వ తేదీ వరకు సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఆచరణలో సచివాలయాల్లో కొన్ని సందర్భాల్లో సర్వర్లు పనిచేయకపోవడం వల్ల జనం పెద్ద సంఖ్యలో గుమికూడడం వల్ల నమోదు ప్రక్రియ ఆలస్యం అవుతుందన్నారు. అదేవిధంగా వాహన మిత్ర పథకం వాహన యజమానులతో పాటు ఆటో క్యాబ్ వాహనాలపై ఆధారపడి డ్రైవర్స్ అందరికీ వర్తింపు చేయాలని కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో సిఐటియు నగర కన్వీనర్ మలక వెంకటరమణ, జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణలు ఉన్నారు. ఆటో క్యాబ్ వాహనదారులకి వాహన మిత్ర పథకం కింద 15,000 రూపాయలు ఇవ్వడానికి అంగీకరించి దరఖాస్తు చేసుకోమని ఇచ్చిన సమయాన్ని పొడిగించాలని సిఐటియు కాకినాడ నగర కమిటీగా కోరుతున్నాం. కారణం ఏమిటంటే 17, 18, 19 తేదీల్లో మాత్రమే ఈ సచివాలయాలకు వెళ్ళి ఆటో ఓనర్సు క్యాబ్ ఓనర్సు నమోదు చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. తీరా చూస్తే అక్కడ సచివాలయాల వద్ద పెద్ద ఎత్తున జనం గుమిగూడడం, కొన్ని సమయాల్లో సర్వర్లు అన్నీ కూడా సక్రమంగా పనిచేయకపోవడం, సచివాలయ సమయాలు 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రం ఉండడం వల్ల పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు వెళ్తున్నా అందరికీ సకాలంలో నమోదు జరిగే పరిస్థితులు కనపడడం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచించి సమయాన్ని మరొక వారం రోజులు పొడిగించాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఆటోలు ఒకరి నుంచి ఇంకొకరు కొనుగోలు చేసినప్పుడు ఈ కొనుగోలు చేసుకున్న వారికి ప్రభుత్వ సహాయం అందాలన్నట్లయితే వారి నుంచి రికార్డు కూడా తర్జుమా కావాల్సిన పరిస్థితి ఉంది. ఈ ఒకరి నుంచి ఇంకొకరికి రికార్డు మార్చుకునే సమయంలో అక్కడ కూడా సర్వర్లు పనిచేయకపోవడం వల్ల అసలైన లబ్ధిదారుడికి ప్రభుత్వ సహాయం అందే పరిస్థితి కనబడడం లేదు. ఇంకొక విషయం, ఆటో యూనియన్స్ క్యాబ్ యూనియన్స్ డ్రైవర్లు అందరూ కోరుకునే విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ సహాయం పెరిగిన ధరలను బట్టి ఏమాత్రం సరిపోదు. ఒకసారే సంవత్సరానికి ఇచ్చే సహాయం అయితే 30,000 రూపాయలు ఇవ్వాలని, లేని పక్షంలో ఆటోలకు కానీ క్యాబ్లకు కానీ ఆయిల్ వేయించి నెలకి 26,000 రూపాయలు ఇచ్చినట్లయితే ఆర్టీసీ ఏ రకంగా అయితే మహిళలను తమ గమ్యస్థానాలకు ఉచితంగా చేరుస్తుందో ఆ విధంగా చేర్చడానికి తాము కూడా ఈ పథకంలో భాగస్వాములు అవుతామని డ్రైవర్లందరూ కోరుతున్నారు. అదేవిధంగా ఓనర్లకు మాత్రమే కాకుండా ఆటో క్యాబ్ రంగం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న డ్రైవర్లందరికీ కూడా ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించాలని సిఐటిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతం తక్షణమే ఆటో డ్రైవర్ల యొక్క పథకానికి నమోదు చేసుకునే సమయాన్ని మరొక వారం రోజుల పాటు గడువు పెంచాలని సిఐటిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దాపురం వజ్జలవారి వీధిలో గల శ్రీ భువనేశ్వరి పీఠంలో ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు దేవి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నట్లు పీఠాధిపతి చింతా గోపి శర్మ సిద్ధాంతి వెల్లడించారు. తొలి రోజు పెద్దాపురం పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం ప్రతిరోజు భువనేశ్వరి పీఠంలో చండీ హోమం, కుంకుమ పూజలు జరుగుతాయని తెలిపారు. భువనేశ్వరి అమ్మవారు ప్రతిరోజు ఒక్కొక్క అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారని ఆయన తెలిపారు. పెద్దాపురం వజ్జలాల వీధిలో వేయించేస్తున్నటువంటి భువనేశ్వరి పీఠంలో శ్రీదేవి శరణ నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇది 26వ సంవత్సరంగా మనం చేస్తున్నాం. ఈ సంవత్సరం సోమవారం నుంచి 22/9/2025 సోమవారం నుంచి శుద్ధ పాడ్యమి, ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నుంచి శుద్ధ దశమి వరకు ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేష అలంకరణతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతోంది. 21వ తేదీ ఆదివారం నాడు అమ్మవారి ఊరేగింపు ఉన్నది. అందరూ కూడా భక్తులందరూ కూడా ఊరేగింపులో పాల్గొనండి. ఇక్కడ జరిగేటువంటి 10 రోజులు కూడా ఇక్కడ జరిగేటువంటి నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం 4 వరకు కూడా చండీహోమం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా వచ్చినటువంటి భక్తులకు 6 నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు కూడా ఉచితంగా కుంకుమ పూజలు చేయడం జరుగుతోంది. భక్తులందరూ కూడా ఎవరి సామగ్రి వాళ్ళే తెచ్చుకోవాలి. ఇక్కడ దక్షిణ లేదు కాబట్టి ఈ యొక్క పూజల్లో అందరూ పాల్గొనవచ్చు. చండీహోమం మాత్రం దక్షిణతో కూడుకొని ఉంది కాబట్టి చండీహోమంలో పాల్గొనేటువంటి భక్తులు ముందుగా సంప్రదించాలి. రోజుకి 10 గంటలు మాత్రమే కూర్చోబెట్టడం జరుగుతుంది కాబట్టి ముందుగా సంప్రదించవలసిందిగా తెలియజేస్తున్నాం. భువనేశ్వరి పీఠం, పెద్దాపురం, చింతా గోపి శర్మ సిద్ధాంతి 9355 చెప్పండి. చింతా గోపి శర్మ సిద్ధాంతి
9966193557. తక్షణమే గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ పెద్దాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకుల 2 రోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. చాలని జీతాలతో కొట్టుమిట్టాడుతున్న వీఆర్ఏ సమస్యలపై చిత్తశుద్ధి కనపరిచి న్యాయం చేయాలని పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు దువ్వాపు వీరబాబు, సుందరపల్లి రామలింగేశ్వరరావు, గంపల వీరబాబు, సాయి భువన్, నూకతట్టు వెంకటరమణ, గోర్ల సత్యవేణి, షేక్ బీబీ, నిడమర్తి సురేష్, గెడ్డం బాబుజీ పాల్గొన్నారు. జిల్లా పెద్దాపురం మండలం మాట్లాడుతున్నామండి. మరి పెద్దాపురం మండలం తరఫున మా ఈఆర్ఏలు అందరూ కూడా న్యాయం చేయాలని మరి 2వ రోజు పోరాటం కూడా కొనసాగుతుందండి. ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు జరుగుతుంది. మొత్తం పూర్తిగా ఈఆర్ఏలు అందరూ కూడా ఒంట్లో బాగోపోయినా వచ్చి టెంట్ పుట్టడం కూడా జరిగింది. గత ప్రభుత్వం మాకు ఇస్తానన్న హామీలు ఇవ్వకపోగా జీతాలు మళ్ళీ వెనకట్టించుకోవడం జరిగింది. కూడ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తానేసి గెలిపించుకున్నాము. 13 సంవత్సరాలు 13 నెలలు అయింది కానీ మా పట్ల ఎటువంటి ఇది చేయకుండా సైలెంట్గా ఉండటం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా మారింది. మా ఈఆర్ఏలు అనారోగ్యంతో ఆహారం సరిగ్గా లేక కొంతమంది కూడా చనిపోవడం జరుగుతుందండి. మాకు వెడ్డి సాగిరి తప్ప ఏమీ మిగలడం లేదు. మాకు పేస్కేలు నిన్నగా మనం వచ్చిన సచివాలయాలకి 30,000 40,000 ఇచ్చున్నారు. మా 60,000 వారికి ఈఆర్ఏ నుంచి ఇచ్చుకుంటూ పోతున్నాము. 2 పేస్కేలు ఇచ్చుకుంటూ పోతున్నాము. 3 చనిపోయిన వారికి నామినీ వెంటనే ఇవ్వాలని కోరుతున్నాము. మరి 60,000 వారికి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని కోరుతున్నాము. దీనివల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదు, మంచి కూడా పడదు కనుక మరి ఆ న్యాయం చేయాలనేసి మనం గుర్తించాలని మా సేవలు మా సేవలను ప్రజలకి అందిస్తున్నాము. మా సేవలు ప్రజలకు అందిస్తున్నాము. మరి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు సహాయం చేయాలని ఆర్థిక ఇబ్బందులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కనుక మరి ఈ రోజుని మరి అన్ని సామాన్ల రేట్లు పెరిగిపోయి కనుక మా ఉద్యోగంలో కూడా పేసుకెళ్ళి ఇప్పించి మాకు న్యాయం చేయాలని మరి బ్రిటిష్ కాలేజీలో ఉన్నాం కానీ మాకు ఎటువంటి గుర్తింపు లేకుండా బ్రిటిష్ సాగిరి చేస్తాం తప్ప మాకు ఎటువంటి గుర్తింపు లేదు కనుక దయచేసి మాకు న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని వినయంగా కోరి ప్రార్థిస్తున్నాము. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. శ్రీపీఠంలో 3వ మహాశక్తి యాగానికి సర్వం సిద్ధం. కుంకుమ అర్చనలో పాల్గొంటున్న 36,000 మంది భక్తులకు ఉచితంగా కంకణాలు పంపిణీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన స్వస్థ నారీ సశక్తి పరివార్ కార్యక్రమం. తొలి తిరుపతి గ్రామంలో మహిళలకు అవగాహన. ఆటో క్యాబ్ వాహన డ్రైవర్స్ కి ప్రభుత్వ ఆర్థిక సహాయం కొరకు నమోదు గడువు పొడిగించాలి. సిఐటియు ప్రభుత్వానికి విజ్ఞప్తి. పెద్దాపురం వర్ధులవారి వీధిలో గల శ్రీ భువనేశ్వరి పీఠంలో ఈ నెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు దేవి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు పీఠాధిపతి చింతా గోపి శర్మ సిద్ధాంతి. తక్షణమే గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పెద్దాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకుల 2 రోజు నిరసన. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.